హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో టీమిండియా వైట్ బాల్ క్రికెట్ బాగానే కొనసాగుతున్న రెడ్ బాల్ ఫార్మాట్ లో మాత్రం దారుణంగా విఫలమైంది. దక్షిణాఫ్రికా చేతుల్లో 0-2 తేడాతో హోమ్ సిరీస్ ఓటమి తర్వాత విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సెలక్షన్ కమిటీ నిర్ణయాలు, సీనియర్లను పక్కన పెట్టిన తీరుపై పెద్ద చర్చ మొదలైంది. టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ తాను, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ముగ్గురం ఉండుంటే జట్టును సరిగా గైడ్ చేసేవాళ్లమని చెప్పాడు. ముగ్గురికి టీం మేనేజ్మెంట్ తమ భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వలేదని తెలిపాడు. తాము ఉండుంటే ప్లేయర్లని మంచిగా నడిపించేవాళ్లమంటూ చెప్పుకొచ్చాడు. ట్రాన్సిషన్ కు ఒక సిస్టమ్ ఉండాలి. క్లారిటీ లేకపోతే ఆటగాళ్లు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటారు. కోహ్లీ కూడా ప్లేయర్స్ ని గైడ్ చేయగలిగేవాడు. రోహిత్, నేను కూడా చేయగలిగేవాడిని. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది మన బలమే ఉండాలి, కానీ అలా జరగలేదని అశ్విన్ వ్యాఖ్యానించాడు. అశ్విన్ చెప్పిన ఈ మాటల తర్వాత అభిమానులు కూడా కోహ్లీ, రోహిత్, అశ్విన్ ఉండుంటే దక్షిణాఫ్రికా సిరీస్ ఫలితాలు వేరేలా ఉండేవని సోషల్ మీడియాలో స్పందించారు.